హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. రాత్రి 2:17 స్విట్జర్లాండ్ బయట మంచు తుపాను గట్టిగా పడుతుంది. ఋషి కారు ఒక పాడైన రోడ్డు దగ్గర ఆగిపోయింది. ఫోన్లో వచ్చిన ఒక్క లొకేషన్ అతను నేరుగా చీకటిలోకి తీసుకొచ్చింది. చుట్టూరు ఎక్కడా మనుషులు లేరు, గాలి శబ్దం మాత్రమే. కానీ ఋషి గుండెల్లో మాత్రం ఒకటే హాసిని. సూర్య ఫోన్లో గట్టిగా అరుస్తున్నాడు. ఋషి అక్కడికి ఒంటరిగా వెళ్ళొద్దు, అది ట్రాప్ అయి ఉండవచ్చు అని. కానీ ఋషి వినలేదు. అతని కళ్ళల్లో ఇప్పుడు భయం లేదు, కోపం మాత్రం ఉంది. హాసిని ఏడుస్తూ కనిపించిన వీడియో ఇంకా అతని మైండ్లో తిరుగుతుంది. దూరంగా ఒక పాత గోడం కనిపించింది. చీకటి, లైట్లు లేవు, మంచులో ఫ్రెష్ టైర్ మార్క్స్ మాత్రమే ఉన్నాయి. ఋషి నెమ్మదిగా కార్ డోర్ తెరిచాడు. అతని చేతుల్లో ఎలాంటి వెపన్ లేదు, కానీ అతని చూపే డేంజర్గా ఉంది. అప్పుడే అతని ఫోన్కి మెసేజ్ వచ్చింది. లోపలికి అడుగు వేస్తే హాసిని చస్తుంది. ఋషి ఆ మెసేజ్ కొన్ని సెకండ్లు చూస్తూ నిలబడ్డాడు. తర్వాత నెమ్మదిగా పైకి చూశాడు. గోడం పైన కిటికీ దగ్గర ఒక షాడో నిలబడి ఉంది. ఆ సమయంలో లోపల చేరికి కట్టేసున్న హాసిని ఏడుస్తుంది. ఆమె చేతికి బ్లడ్ వచ్చింది. భయంతో శ్వాస వేగంగా ఉంది. అప్పుడే బయట నుంచి ఒక మాట వినిపించింది. సార్, ఋషి వచ్చాడు. ఆ మాట విన్న క్షణాల్లో ఆమె కళ్ళల్లో ఆశ మెరిసింది. ఋషి అని మెల్లగా పిలిచింది. కానీ వెంటనే ఇంకో వాయిస్ నవ్వింది, అదే మనకి కావాల్సింది అని. ఆ మాటలు రూమ్లో కెమెరా ఆన్ అయ్యింది. ఆ రాత్రి హాసినిని కాపాడటానికి వచ్చిన ఋషి తానే వేటలో చిక్కుబోతున్నాడు. ఋషి గోడం వైపు నెమ్మదిగా నడుస్తున్నాడు. మంచు అతని షోల్డర్స్ మీద పడుతుంది. కానీ అతనికి ఏమీ కనిపించట్లేదు. అతని కళ్ళు ముందు ఒక హాసిని తప్పితే ఏమీ కనిపించట్లేదు. గోడం డోరు దగ్గరికి వచ్చాడు. డోర్ ఓపెన్ కాగా లోపలికి పూర్తిగా చీకటి. ఋషి నెమ్మదిగా లోపలికి అడుగు పెట్టాడు. అప్పుడే డోర్ నెమ్మదిగా గట్టిగా మూసుకుపోయింది. ఋషి వెంటనే వెనక్కి తిరిగి చూశాడు. చుట్టూ సైలెన్స్. కొన్ని క్షణాలు ఏమీ అర్థం కాలేదు. తర్వాత స్లో క్లాప్స్. చీకట్లో ఎవరో క్లాప్ చేస్తున్నారు. ఫైనల్లీ ఒక మనిషి వాయిస్ వినిపించింది. గ్రేట్ CEO ఋషి, లవ్ కోసం ఒంటరిగా వచ్చావు. ఋషి కళ్ళల్లో కోపం మరింత పెరిగింది. హాసిని ఎక్కడా అని గట్టిగా అడిగాడు. అప్పుడే పై ఫ్లోర్లో లైట్స్ ఆన్ అయ్యాయి. ఋషి పైకి చూశాడు. అక్కడ చైర్కి కట్టేసిన హాసిని ముఖం కన్నీళ్లతో నిండింది. ఆ మనిషి నవ్వాడు. బిజినెస్ ప్రపంచంలో ఎనిమిస్ చాలా మంది ఉంటారు ఋషి, కానీ నువ్వు అతను దగ్గరగా వచ్చాడు. చాలా మందిని డిస్ట్రాయ్ చేశావు. హాసిని భయంతో ఋషి వైపు చూసింది. ఇది అక్షర పని కాదని ఆమెకు అర్థమైంది. ఇది ముందే ప్లాన్ చేసిన రివెంజ్. ఆ మనిషి హాసిని చైర్ చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. నీ వీక్నెస్ కోసం చాలా రోజులు వెయిట్ చేశాను, ఫైనల్లీ దొరికింది. ఋషి చేతులు గట్టిపడ్డాయి. ఆమెని వదిలేయండి అని స్లోగా అన్నాడు. ఆ స్వరం కాముగా ఉన్నా లోపల రేంజ్ దాగి ఉంది. ఆ మనిషి మళ్ళీ నవ్వాడు. వదిలేస్తామా ఇంత ఈజీగానా? అప్పుడే అతను గన్ తీసి హాసిని గురిపెట్టాడు. హాసిని భయంతో కళ్ళు మూసుకుంది. ఋషి ఆమెను ఏడుస్తూ పిలిచింది. ఆ క్షణం ఋషి పూర్తిగా మారిపోయాడు. అతని కళ్ళల్లో ఇప్పుడు లవ్ లేదు, డేంజర్ మాత్రమే ఉంది. నువ్వు బిజినెస్లో కింగ్ అయి ఉండవచ్చు, ఆ మనిషి చల్లగా అన్నాడు. కానీ ఈ రాత్రి నీ ప్రేమ ముందు నువ్వు ఓడిపోతున్నావు. ఋషి నెమ్మదిగా ఒక అడుగు ముందుకు వేశాడు. గన్ వెంటనే అతని ఫోర్వర్డ్ వైపు తిరిగింది. కానీ ఈసారి ఋషి అస్సలు ఆగలేదు. ఫోర్స్గా ముందుకు దూకాడు. అక్కడే స్టాప్ అన్నాడు అని వాళ్ళు గట్టిగా అరిచారు. కానీ ఋషి ఫేస్లో ఫియర్ లేదు. అతని కళ్ళల్లో డేంజరస్ కామ్గా మాత్రం ఉంది. నన్ను షూట్ చేయండి అన్నాడు నెమ్మదిగా. కానీ అతను హాసిని వైపు చూశాడు. ఆమెకి ఏమైనా అయితే ఇక్కడ ఒక్కడు కూడా బతకడు అన్నాడు ఋషి.
ఆ మాట విన్న క్షణాల్లో చుట్టూ ఉన్న వాళ్ళు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. ఋషి మాట్లాడుతున్న విధానం నార్మల్గా లేదు. ఇది వార్నింగ్ కాదు, అది ప్రామిస్. హాసిని కన్నీళ్లతో అతన్ని చూస్తుంది. ఆమెకి ఇప్పుడు భయం కంటే గిల్ట్ ఎక్కువగా ఉంది. ఋషి ప్లీజ్ వెళ్ళిపో అని ఏడుస్తుంది. ఋషి వెంటనే ఆమె వైపు తిరిగి ఆమె ఫేస్ మీద ఉన్న బ్లడ్ మార్క్ ను గమనిస్తున్నాడు. అతని చేతులు ఇంకా కోపంగా బిగుసుకుపోయాయి. నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాను. నిన్ను ఇలా వదిలేసి నేను వెళ్ళను అన్నాడు స్లోగా. అప్పుడే వెనక నుంచి ఒక అతను ఋషిపై అటాక్ చేశాడు. ఐరన్ రాడ్ తో నేరుగా అతను బ్యాక్ పై తగిలింది. బాగ్ అని హాసిని గట్టిగా అరిచింది. ఋషి! కానీ షాక్ అయ్యే విషయం ఏమిటంటే ఋషి పడిపోలేదు. ఋషి ఐరన్ మ్యాన్, అందుకనే అతను పడిపోడు. అతను నెమ్మదిగా తల పైకెత్తాడు. కళ్ళల్లో ప్యూర్ రేంజ్. తర్వాత ఒక్కసారి వెనక్కి తిరిగాడు. ఆ మనిషి ఫేస్ మీద పంచు కొట్టాడు. ఆ దెబ్బకు అతను నేరుగా ఫ్లోర్ మీద పడిపోయాడు. మిగతా వాళ్ళు ఒక్కసారిగా వెనక్కి తగ్గారు. ఇప్పుడు సీఈఓ ఋషిలా లేడు. హాసిని కోసం పిచ్చిగా మారిన ఐరన్ మ్యాన్ మనిషిలా మాత్రమే ఉన్నాడు. హాసిని షాక్ లో అతన్ని చూస్తుంది. ఋషి చేతి దగ్గర బ్లడ్ కారుతుంది. కానీ అతనికి నొప్పి కూడా తెలియట్లేదు. ఎందుకంటే ప్రేమ ముందు నొప్పి ఓడిపోయింది. ఋషి ఒక్క అడుగు ముందుకు వేశాడు. అతని షూ సౌండ్ మొత్తం గోడంలో వినిపిస్తుంది. చుట్టూ ఉన్న వాళ్ళు గన్స్ పట్టుకుని ఎవరు ట్రిగ్గర్ నొక్కలేకపోతున్నారు. ఎందుకంటే ఋషి కళ్ళల్లో కనిపిస్తున్న కోపం కారణం. చంపేస్తాడనే నమ్మకం. షూట్ హిమ్ అని వాళ్ళ లీడర్ గట్టిగా అరిచాడు. వెంటనే ఇద్దరు మెన్ ఋషి వైపు పరిగెత్తుకొచ్చారు. ఒకడు నైఫ్ తో, ఇంకొకడు ఐరన్ రాడ్ తో. హాసిని భయంతో కళ్ళు మూసుకుంది. కానీ నెక్స్ట్ సెకండ్ ఒక భారీ అరుపు గోడౌన్ మొత్తం మారుమోగింది. ఋషి నైఫ్ పట్టుకుని వాడి హ్యాండ్ ని గట్టిగా పట్టుకున్నాడు. అతన్ని విష్ణు నేరుగా ట్విస్ట్ చేశాడు. క్రాక్ అంటే చెయ్యి విరిగిన శబ్దం. ఆ మనిషి నొప్పితో కింద పడిపోయాడు. మరో వాడి ఫేస్ మీద ఋషి ఎల్బోతో బలంగా కొట్టాడు. అతను బ్లడ్ తో ఫ్లోర్ మీద పడిపోయాడు. అది చూసిన క్షణంలో మిగతా వాళ్ళు వెనక్కి తగ్గారు. ఒక్కొక్కరు భయంతో వణికిపోతున్నారు. హాసిని కూడా షాక్ లో అతను చూస్తుంది. ఇప్పటి వరకు కామ్ గా కనిపించిన ఋషి ఇప్పుడు కంప్లీట్లీ డిఫరెంట్. అతని చేతులు దగ్గర బ్లడ్. షర్ట్ టర్న్ అయిపోయింది. బ్రీతింగ్ కూడా హెవీగా ఉంది. కానీ అతను ఆగడం లేదు. ఎందుకంటే హాసిని ఇంకా వాళ్ళ దగ్గరే ఉంది. ఎనఫ్ అని వాళ్ళ లీడర్ గట్టిగా అరిచాడు. వెంటనే గన్ నేరుగా హాసిని ఫోర్ హెడ్ మీదకి పెట్టాడు. ఇంకో అడుగు ముందుకు వేస్తే ఆమె డెడ్. ఆ ఒక్క మాటతో ఋషి వెంటనే ఆగిపోయాడు. గోడౌన్ మొత్తం మళ్ళీ సైలెంట్ అయ్యింది. ఇది ఎవరి ట్రాప్? హాసిని ఏడుస్తూ తల ఊపుతుంది. ఋషి వద్దు, వెనక్కి వెళ్ళిపో. ఆమె స్వరం వణికిపోతుంది. కానీ ఋషి మాత్రం ఆమె కళ్ళల్లో చూస్తున్నాడు. అతని ఫేస్ లో ఇప్పుడు ఫియర్ కనిపించదు. తన కోసం కాదు, ఆమె కోసం అతను పోరాడుతున్నాడు. అది చూసిన క్షణంలో హాసిని గుండె విరిగిపోయింది. ఋషి నెమ్మదిగా చేతులు పైకెత్తాడు. సరే అన్నాడు. ఆ మాట విన్నాక వాళ్ళు చిన్నగా నవ్వారు. ఫైనల్లీ ఋషిని స్టాప్ చేశామన్నారు. కానీ వాళ్ళకి తెలీదు ఋషి కామ్ అయ్యాడంటే అది ఇంకా డేంజరస్ స్టేజ్ అని.